మీరు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు అంటే స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా అండి లైక్ రాయడానికి? అంటే అయినో రాగానే మీకు ఒక మంచి అవకాశం వచ్చింది అండ్ వెంటనే కూడా కొంత పోరాటం చేశాను, కొంత పోరాటం జరిగింది. శ్రీనాథ్ అన్న ప్రోత్సాహంతో చాలా మంది దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన చోటల్లా ప్రతి చోట మనకేమి ఎర్రతివాచి రెడ్ కార్పెట్ వేసి ఎవరు పిలవరు కదా. పైగా ఒక చిన్న కుర్రోడిని, ఒక చిన్నగా ఉండే కుర్రోడిని, చదువుకుంటున్న కుర్రాడిని, నాకేం ఇప్పుడు మీరు అన్నట్టుగా నాకేం అర్హతలు ఏం లేవు. నేను చదువుకుంది బీటెక్, నేను పాలిటెక్నిక్ డిప్లొమా చేశాను, పాలిటెక్నిక్ చేసి ఇప్పుడు ఇంజనీరింగ్లోకి వచ్చి ఇంజనీరింగ్ చదువుతున్న కుర్రాడిని. కాబట్టి నేను అర్హతల పరంగా కూడా నాలో అర్హతలు ఏం లేవు. ఒక చిన్న మారుమూల గ్రామం నుంచి వచ్చాను. చెప్పుకోవడానికి ఏం నేపథ్యం ఏం లేదు. నా పద్యమే నేపథ్యం అనుకోవచ్చు, నేపథ్యం పెద్దగా ఏం లేదు. కాబట్టి ప్రతి చోట ఏమి సాధారణంగా మనం ఆహ్వానించి మనకేం కూర్చోపెట్టలా. మళ్ళీ రమ్మన్నారు, చూద్దామన్నారు, ఏం చదువుకున్నావు, నీకెవరు తెలుసు, ఏంటి, రకరకాల ప్రశ్నలు, రకరకాల తిరస్కరణలు వచ్చాయి, తిరస్కారాలు. అప్పుడు నాకు గుర్తులేదు కానీ ఒక అవమానం మనసు కొంచెం బాధేసింది. రూమ్కి వెళ్ళిన తర్వాత కూర్చొని ఒక చిన్న అవమానం ఎదురైంది కదా, ఏంట్రా అని ఆలోచిస్తున్నా. లేదు మళ్ళీ ప్రయత్నిస్తుంటే మళ్ళీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు ఎదురైంది. 2-3 ఎదురవడంతో ఒక్కసారి నేను సమాలోచనలో పడిపోయాను. ఏంటి మనం ఏం చేస్తున్నాం, మనం చదువుకుంటున్న చదువు ఏంటి, ఇంజనీరింగ్ చేస్తున్నాం JNTలో, మంచి చదువు, మంచి సాంకేతిక విద్య, ఇది పూర్తయితే మంచి ఉద్యోగం వస్తుంది. కానీ మనం ఏంటి ఏదో దారిలో పట్టుకుని వెళ్తూ మనం కళలు అనుకుంటూ వెళ్ళాము. అక్కడ అనవసరంగా మనకి ఏదో గొడవలు, చిన్న బాధలు వస్తున్నాయి. ఇది ఏంటి, ఇది సరైందా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడు ఒకటి అనుకున్నాను, లేదు, చిన్నప్పటి నుండి మనం దీన్ని ఆరాధిస్తున్నాము, దీంతో ప్రయాణిస్తున్నాము, దీంట్లో ఏదో ఒక స్థాయికి చేరుకోవాలని కలగన్నాము, అహర్నిశలు దీనికోసం కృషి చేస్తున్నాను. ఇప్పుడు మధ్యంతరంగా వైదొలగకూడదు, దీని అంతేదో చూడాలి, అవమానాలు, తిరస్కారాలు వస్తుంటాయి, పోతుంటాయి అని నాకు నేనే ధైర్యం చెప్పుకొని 100 అవమానాలు ఎదురయ్యే వరకు దీంట్లో ఉండాలి, 100 తర్వాత వెనుతిరగాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఒక పేపర్ పెన్ను పెట్టుకొని 1, 2, 3 రాసుకున్నాను. చూద్దాం అవుతుందో ఎంతవరకు వెళ్తాం అని. ఇంకా అవమానాలు ఎదురైన కొద్దీ రాయడం 21 అవమానాలు అయిన తర్వాత 21 అవమానాలు పూర్తయ్యాయి. అవమానాల స్థానంలో బహుమానాలు, సన్మానాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా అక్కడి నుంచి ఇంకా 21 అవమానాలు నేను ఎదుర్కొన్నాను. ఇవన్నీ, ఈ అనుభవాలు, ఈ అవమానాలు, తిరస్కారాలు, ఇవన్నీ కూడా ఈ జ్ఞాపకాలతో ఒక పాట కూడా రాశాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, అనుకోవాలి, అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి.